ఓం నమ శివాయ. ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాలలో రెండు అవతారాల్లో ముఖ్యమైనటువంటి కుమారుల భట్టు అవతారం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో భారతదేశం అంతటా బౌద్ధ మతం వ్యాపించింది. దీనికి సంబంధించిన సనాతన ధర్మంలో కొంత ఆందోళన పడడం జరిగింది. బౌద్ధము వేదాన్ని అంగీకరించదు. వేదం ప్రమాణం కాదు అన్నవాడిని నాస్తికుడు అని పిలుస్తారు. వేద ప్రమాణాన్ని అంగీకరించినది నాస్తికం అవుతుంది. బౌద్ధం వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతాన్ని ఖండించి తిరిగి ప్రజలలో కర్మనీయతని ఏర్పరిచి మళ్ళీ అందరినీ వేద మార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారుల భట్టుగా వెలిశారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదైనా తెలుసుకోకుండా ఖండిస్తే దానివలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అంటే మనకి తెలిసి తెలియని విషయాలు ఎవరైనా మాట్లాడుతుంటే మనకు కూడా తెలిసినట్టుగా గొప్పగా చెప్పేయాలి అని చాలామంది అనుకుని ఉత్సాహంతో తెలిసినది ఒకటి తెలియనిది ఒకటి చేసి చెప్పేస్తూ ఉంటారు. నిజంగా అంతా తెలిసిన అటువంటి మనిషి అక్కడ ఉన్నట్టయితే అసలు ఎవరు చెప్పారండి మీకు ఈ విషయం, ఇది జరిగిన విషయం అని చెప్తే ఈ ముందు తెలుసుకోకుండా చెప్పినంతను తల ఉంచుకోవాల్సి వస్తుంది. అందుకనే ఏదైనా తెలుసుకోకుండా ఖండిస్తే అంటే ఆ విషయాన్ని ఇది కాదు ఇది అని చర్చిస్తే మనం ఎక్కువ వాదిస్తే దానివలన మర్యాద పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ విషయాన్ని బాగా తెలుసుకుని అప్పుడు మనం ఖండించాలి. అందుకని ఆయన ఒక బౌద్ధరామమునందు చేరారు. అది 7 అంతస్తుల ప్రాకారం కలిగినటువంటి ఆరామము అంటే కోట. అక్కడ అనేక మంది బౌద్ధులు ఉండేవారు. వేదం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ, ప్రార్థన కానీ, స్తోత్రం కానీ చేయడం వాళ్ళు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవారు. సనాతన ధర్మాన్ని ఖండించినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడు కుమారుల భట్టు ఏడుస్తూ ఉండేవారు. ఒక రోజున గురువు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆయన సనాతన ధర్మంలోని విషయాలను ఎంత గొప్పగా ఖండించారు, అందుకు సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తున్నాను అని ఆయన అబద్ధం చెప్పారు. అలా ఎందుకు అబద్ధం చెప్పారు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు కదండి. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ట ఉండేదండి. ఇప్పుడు ఒక 4 శ్లోకాలు 2 పద్యాలు చదవడం రాకపోయినా అసలు అవతల మతంలో గొప్పతనం ఏముందో తెలియకపోయినా, అవతల మతానికి ఉన్న ప్రస్థానత్రయాన్ని అంటే ఏమిటో తెలుసుకోకపోయినా అవతల మతం మీద దుమ్మెత్తి పోసేయచ్చు అన్నట్టుగా ఉన్నారు జనాలు. అంతటి హీనస్థితికి ఇవాళ మనం దిగజారిపోయాం. ఇది కలియుగం కదండి. కానీ కుమారుల భట్టు అటువంటి వాడు కాదు. విషయాన్ని తెలుసుకుని ఏది చెడో దానిని మాత్రమే ఖండించాలని అనుకున్నాడు. అందుకనే ఇలా అనుకుని గురువుగారి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళాడు. బాగా నేర్చుకున్న తర్వాత ఈయన ఉద్దేశాన్ని శిష్యులు గురువులు కనిపెట్టారు. ఈయన బౌద్ధుడు కాదు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన సనాతన ధర్మం నందు మక్కువ ఉన్నవాడు, వేదం అంటే చాలా ప్రీతి కలిగినవాడు, ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కుశాగ్ర బుద్ధి కనుక ఇవాళో రేపో మనతో వాదానికి తిరుగుతాడు. అప్పుడు మనం ఈయనను తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయనను చంపేస్తే గొడవ వదిలిపోతుందని అనుకున్నారు. ఆయనను మాటలో పెట్టి 7వ అంతస్తుకు తీసుకువెళ్ళారు. ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతుండగా కొందరు వెనక నుంచి వచ్చి ఆయన 2 కాళ్ళు ఎత్తేసి ఆయనను పైనుండి కిందకు తోసేశారు. అప్పుడు కుమారుల భట్టు 7వ అంతస్తు నుండి కింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. వేదమే ప్రమాణమైతే, సనాతన ధర్మం సత్యమైతే, వేదాలలో చెప్పబడినట్లున్నవన్నీ సత్యాలే అయితే, అది అనుష్ఠానించవలసినటువంటి మతమైతే నేను కింద పడినప్పుడు మరణించకుండా ఉందును కాక అని ఆ శ్లోకానికి అర్థం వచ్చేటట్టుగా ఆయన 7వ అంతస్తు నుండి కింద పడిపోయినా ఆయనకి ఏమీ అవ్వకుండా ఉండాలి అంటే ఏమైనా తేడా ఉంటే మరణించాలి అని అనుకున్నాడు. 7 అంతస్తుల నుండి కింద పడిపోయినా ఆయనకి ఏమీ అవ్వలేదు. కానీ కంట్లో ఒక రాయి గుచ్చుకుని నెత్తురొచ్చింది. ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి, నువ్వు ప్రమాణమైతే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇప్పుడు నేను మరణించలేదు, బాగానే ఉంది, బతికే ఉన్నాను. నువ్వు ప్రమాణం అని నిరూపించావు, చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి అని అడిగాడు. మనకి పురాణాలలో అశరీరవాణి పలికింది అని చెప్పుకుంటూ ఉంటాం. చూడండి, భాగవతం చెప్పుకున్నప్పుడు, రుక్మిణి కళ్యాణం చెప్పుకున్నప్పుడు, రామాయణం చెప్పుకుంటున్నప్పుడు అశరీరవాణి పలికింది అని చెప్పుకుంటూ ఉంటాం. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదం అశరీరవాణి అయి పలికింది. వేదాన్ని మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పాడు. ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్టుగా వాళ్ళ చెవులలో చెప్పాడు. అది అప్పటి నుంచి వినపడుతూ గురువు దగ్గర శిష్యుడు అలా ఆ శిష్యుడు గురువైనప్పుడు అతని దగ్గర నుంచి ఇంకొక శిష్యుడు అలా వింటూ వెళ్ళింది.
కాబట్టి దానికి శృతి అని పేరు వచ్చింది. వింటూ కూడా స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. కాబట్టి మనకి శృతి ప్రమాణం. ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదని నేను అనినప్పుడు నేను చావలేదు, కానీ నా కంటికి ఎందుకు దెబ్బ తగిలింది అని ఆయన అడిగారు కదండి. అలా అడిగితే ఆ అశరీరవాణి వేదం రూపంలో ఇలా అనిందండి, నువ్వు పైనుండి కింద పడిపోయేటప్పుడు వేదమే ప్రమాణం అయితే అంటూ పడ్డావు. వేదం ప్రమాణం కనుక నేను మరణించను అని నువ్వు అనలేదు. అంటే ఇంకా చిన్న అనుమానం పెట్టుకున్నావు. అటువంటి అనుమానం నీ శ్లోకం నందు ఉండకూడదు. నీవు బతికావు, కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి కుచ్చుకుంది అనింది. అంటే వేదం చదువుకున్నవాడు వేదం నందు గొప్ప పూనికతో నమ్మికతో ఉండాలి. ఇప్పుడు కుమారుల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది, కానీ వేదం ప్రమాణమైంది. అప్పటి నుంచి మళ్ళీ అందరూ యజ్ఞం, యాగం, దానం ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. కానీ శంకర భగవత్పాదుల అంశ కుమారుల భట్టు కన్నా కొంచెం పై స్థాయి. వీళ్ళకి కర్మ ఎందుకు కొంచెం కోరిక ఉండడం, కోరిక తీరకపోతే కోపం రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ముందు కర్మ నిలబడితే వెనక జ్ఞానం వస్తుంది. ఇంత గొప్ప కుమారుల భట్టుకు కర్మ నిలబడవలసి వచ్చినప్పుడు కంటి వెంట అప్పుడప్పుడు నీళ్లు వచ్చాయి. అదే శంకరాచార్యుల వారైతే జ్ఞానంలో ఉంటారు. ఆయన బ్రహ్మజ్ఞాని. తలకాయని ఇచ్చేస్తారా అని కాపాలని అడిగితే తీసుకుపో అన్నారు. అందుకే బ్రహ్మజ్ఞాని స్థాయిని చూసి ఈశ్వరుడు కూడా పొంగిపోతాడండి. బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంకా సనాతన ధర్మంలో ఇంకోటి ఏదీ లేదు. కాబట్టి కుమారుల భట్టు కర్మ గురించి వ్యాప్తి చేశాడు కనుక జ్ఞాన మార్గం గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరికి వచ్చారు. అయితే అప్పటికి కుమారుల భట్టు తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే ఏంటో తెలుసా అండి? ఊక అంటే తెలుసు కదా, మీ అందరికి బియ్యం ధాన్యం వచ్చిన తర్వాత బియ్యం గింజల్ని ఆ పొట్టుని వేరు చేసేస్తూ ఉంటారు కదా, దాన్ని ఊక అంటారు. ఊకని పెద్ద రాశిగా పోసేసుకుని ఆ ఊకను అంటిస్తారు. ఊకకు ఉండే లక్షణం ఏమిటంటే అది గబగబా కాలిపోదు. తుషాగ్నిలో నిప్పుసెగ మెల్లమెల్లగా కింద నుండి అంటుకుంటూ వస్తూ ఉంటుంది. ముందు వేడి పుడుతుంది, సెగ పుడుతుంది, ఒళ్ళు ఉడికిపోతుంది, తర్వాత కిందకు వస్తుంది, తర్వాత పాదాలు, మోకాళ్ళు, తొడలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతూ ఉంటారు. ఎంత దిగిపోతూ ఉంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి కాల్చి చివరకు ప్రధానమైన అవయవాలైనటువంటి గుండె మొదలకు కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించాల్సిందే. ఈ విధంగా కింద నుంచి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు. ఎవరు? కుమారుల భట్టు. ఆ సమయంలో శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి, అయ్యో మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు? ఎందుకు మీరు ఈ పని చేయవలసి వచ్చింది? నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చాను అని చెప్పారు. అప్పుడు కుమారుల భట్టు వారు అన్నారు, నేను తెలియక చేసిన గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మాన్ని అంగీకరించని నాస్తికతాన్ని కావచ్చు, కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం, బౌద్ధ మతంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడం కోసం, వాటిని ఖండించడం కోసం గురువుల దగ్గర శిష్యుడిగా చేరి వాటిని నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు. వాటిని విన్నాను కనుక దానికి ఈ శరీరం తుషాగ్నిలో కాలిపోవడం ఒక్కటే సరైన ప్రాయశ్చిత్తం. అందుకే దీనిని ఇలా కాల్చేస్తున్నానన్నారు. ఆయన ఎంతటి మహాత్ములో చూడండి. నిష్ఠతో ఉన్నవాడు కాబట్టి ఆ కర్మనిష్టకే శరీరాన్ని వదిలేశాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాలు అన్నీ కూడా అగ్నియందే పర్యవసిస్తాయండి. అందుకే అగ్నిహోత్రంలోకే, తుషాగ్నిలోకే కుమారుల భట్టు వెళ్ళిపోతూ, నా శిష్యుడు మండన మిశ్రుడు ఉన్నాడు, ఆయనతో వాదించి ఓడించండి, అప్పుడు లోకం అంతా కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి వెడుతుంది అన్నాడు. చిత్రం ఏం జరిగిందంటే, అంతకు పూర్వం వరకు పూజలు చేస్తే మనం ఏ పూజ చేస్తున్నామో ఆ పూజలో స్వామివారి పేరు చెప్పి ప్రీత్యర్థం అనే మాట చెప్పడం సంకల్పంలో లేదు. చూడండి, లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం అనుకోండి, శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ లక్ష్మి ప్రీత్యర్థం, లక్ష్మీదేవి ప్రీత్యర్థం ధ్యానం ఆవాహనం సమర్పయామి, శ్రావణ లక్ష్మీ ప్రీత్యర్థం నైవేద్యం సమర్పయామి అంటూ చెప్తూ ఉంటాం. అలాగే చూడండి, ఉమామహేశ్వర ప్రీత్యర్థం, సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం అంటూ ఉంటాం. కాబట్టి అది ఇంతకుముందు సంకల్పంలో చెప్పలేదు. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండన మిశ్రుని గెలిచిన తర్వాత కర్మభాగమునందు ఒక కొత్త విషయం కలిసింది. మనం ఏది చేసినా సంకల్పంలో ప్రీత్యర్థం అని దేవత పేరు చెప్పి నీళ్లు ముట్టుకుంటూ ఉంటారు. ఈ కర్మను నేను ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నాను. ఈ కర్మ అంటే పని, అంటే ఈ పని చేస్తే ఫలితం వచ్చేస్తుంది అని కాదు. ఈ కర్మ చేస్తే
ఈశ్వరుడు ప్రీతి చెంది ఫలితాన్ని ఇవ్వాలి, ఈశ్వరముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానాన్ని అంగీకరింపజేయడానికి సంకల్పాన్ని శంకరాచార్యుల వారే అక్కడ మార్చేశారు. మండనమిశ్రుడు ఓడిపోయిన తర్వాత నుండి అలా మారింది కనుక తుషాగ్ని ప్రవేశం చేసిన గొప్ప అవతారం కుమారుల భట్టు అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మం మళ్ళీ నిలబడే అవకాశం ఈ లోకంలో కలిగింది. అంతటి మహాత్కృష్టమైన అవతారాన్ని కుమారుల భట్టు అవతారం. ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదించబడిన బ్రహ్మం గూర్చిన ఆలోచనలందు వైక్లభ్యం కలుగుతుందో, వేదం ప్రమాణం కాదనే ఆలోచనలు ప్రబలుతాయో అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటాడు. రాక్షసులను సంహరించడం ఆయనకేమీ పెద్ద విషయం కాదు. లోకానికి వైదికమైన మార్గాన్ని ప్రబోధం చేయవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు ఆ సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీదకు ఎత్తుకుంటారు. ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానబోధ చేయగలడు. లోకం అంతా కూడా సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నాస్తికం వైపు నడుస్తున్న రోజులలో ముందు కర్మనిష్టను చూపించడం కోసమని ఆయన కుమారుల భట్టు రూపంగా వచ్చాడు. అంతే, కర్మనిష్టతో చిట్ట చివరకు ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేశారు. వేరొక సందర్భంలో ఆయన తిరుజ్ఞాన సంబంధాలుగా వచ్చాడు. జ్ఞాన సంబంధాల గురించి వినినంత మాత్రం చేత పాపరాశి దగ్ధమైపోతుంది అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా శ్రద్ధగా విందాం. జ్ఞాన సంబంధాలు మనకి చాలా దగ్గరలో ఉన్న ద్రవిడ దేశంలో పెరిగినవారు. సీర్గాళి అని ఊరు, పరమ పావన క్షేత్రం. అక్కడ తోణిపురీశ్వర దేవాలయం ఉంది. సీర్గాళి అనే ఊరిలో శివపాద హృదయుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు ఎంత గొప్పగా ఉందో చూడండి, శివపాద హృదయుడు. శివపాదాలను హృదయంగా కలిగిన వాడు. అప్పుడు పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లు అంత గొప్పగా ఉండేవండి. ఇప్పుడైతే ఇంట్లో ఏమిటేమిటో పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఆ పేర్లు పిలవడం కూడా చాలా అసహ్యంగా ఉంటున్నాయి పిలవడానికి. వాళ్ళు ఇంత పేరు పెట్టుకుని వాళ్ళకి పిలవడం రాకుండా ఒత్తులు దీర్ఘాలు ఏదో విష్యుత్ అశ్యుత్ అంటూ పెట్టుకుంటున్నారు. ఆ పెట్టుకున్న పేర్లు పిలవడాలు రాకుండా వాళ్ళని చిన్ని, బున్ని, బుజ్జి అంటూ పిలుస్తున్నారు. మా ఇంటి దగ్గర ఒక పిల్లవాడి పేరు లక్ష్మీ నరసింహ నారాయణ మూర్తి అతని పేరు. ఒరే టబ్బు అని పిలుస్తూ ఉంటారు. ఇది వరకు కూడా అన్నట్టున్నాను. ఈ టబ్బు అని పిలవడం ఎందుకు అంటే ఆ ఇంటి యజమానికి ఆ సినిమాల్లో చేసేటటువంటి టబ్బు అనేటటువంటి ఆ పేరంటే ఇష్టంట. అందుకని టబ్బు టబ్బు అనే ఆడవాళ్ళ పేరైనప్పటికీ మగ పిల్లవాడిని అలా పిలుస్తూ ఉంటారు. చక్కగా నారాయణ అనో, లక్ష్మీ నరసింహ అనో, లేకపోతే నరసింహ అనో పిలుచుకుంటే రోజు వాళ్ళు ఎంత పుణ్యాన్ని, ఎందుకంటే కొడుకుని ఇంట్లో రోజుకు ఒకసారి పిలవం కదండి, 10-15 సార్లు పిలుస్తూ ఉంటాం. ఎంత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి అప్పుడు పెట్టిన పేర్లు చూడండి, శివపాద హృదయుడు. అసలు పరమేశ్వరుడి ప్రసాదంగా భావిస్తూ ఉంటాం మనకు పుట్టిన పిల్లల్ని. అందుకనే చూడండి, పూర్వం శివప్రసాదు, ఉమామహేశ్వర ప్రసాదు, ఇలాంటి ప్రసాదు అనే మాటలు ఎక్కువ, సత్యప్రసాదు అని ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆయన యొక్క ప్రసాదం అని మనం పిల్లల్ని తీసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో పేర్లు ఈ రకంగా ఉంటాయి. అయితే ఈ శివపాద హృదయ యొక్క ఆయనకు ఉండేటటువంటి భార్య యొక్క పేరు భగవతి. ఆవిడ పేరు కూడా ఎంత బాగుందో చూడండి. భగవతి అనే అమ్మవారికి ఒక దేవాలయం ఉందండి. ఆ దేవాలయాన్ని భగవతీ దేవాలయం అని పిలుస్తారు. అక్కడ అమ్మవారి దేవాలయంలో ప్రతీ నెల రజోదర్శనం అవుతుంది. రజోదర్శనం అయినప్పుడు అర్చకులు బయటకు వచ్చేస్తారు. అర్చకుల భార్యలే వెళ్ళి 3 రోజులు అమ్మవారికి తలస్నానం చేయిస్తారు. రజోదర్శనం అంటే తెలుసు కదండి, ఇంట్లోకి రాకుండా బహిష్ట అయ్యేటటువంటి రోజులు. ఈ 3 రోజులు అమ్మవారికి నివేదనలన్నీ అర్చకుల భార్యలు లోపలికి వెళ్ళి పెడతారు. ప్రజలకు దర్శనం ఉండదు. దేవాలయం తలుపులు వేసేసి ఉంటుంది. ఈ సమయంలో దేవాలయంలో కూర్చుని చాలా గొప్ప గొప్ప ఉపాసనలు చేస్తారు. మళ్ళీ అమ్మవారికి 4వ రోజు శుద్ధి స్నానం అయిపోయిన తర్వాత 5వ రోజు కూడా మారునీళ్లు పోసేసి పట్టుబట్ట కట్టి అర్చకుల భార్యలు అలంకారం చేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి అర్చకులు వెళ్ళి దేవాలయంలో యథావిధిగా పూజ చేస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి వైభవం స్పష్టంగా కనబడుతుంది. చాలామంది చూసే ఉంటారు భగవతి ఆలయం. ఇటువంటివన్నీ కూడా చూడాల్సిన క్షేత్రాలండి. కాబట్టి అటువంటి అమ్మవారి పేరు పెట్టబడిన భగవతి శివపాద హృదయుని భార్య. వీళ్ళిద్దరూ పరమ శివభక్తులై జీవితాన్ని ఆనందంగా వైదికంగా గడుపుతున్నారు. ఇటువంటి వారికి ఒకనాడు పరమాత్మ అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన 3 సంవత్సరాల వయస్సు బాలుడయ్యాడు. ఒకనాడు సీర్గాళిలో తండ్రి అయిన శివపాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. ఈ పిల్లవాడు చిన్నవాడు.
వాడి కాళ్ళకి అమ్మ అందలు పెట్టింది. అవి గల్లు గల్లుమని చప్పుడవుతుంటే ఎదురు వచ్చి నాన్నగారి కాళ్ళు రెండు గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకుని నేను వస్తాను అని ఏడుపు మొదలుపెట్టాడు. నాయనా, నేను వెళ్ళి తటాకంలో స్నానం చేసి అక్కడి నుంచి నేను చేయవలసిన నిత్య విధులు పూర్తి చేసుకుని వస్తాను. నాతోటి నువ్వెందుకు? ఆ సరోవరం మెట్ల మీద కూర్చోబెడితే గబాలను నీవు కాని జారి పడిపోతే లేనిపోని ఇబ్బంది. అందుకని వద్దు అన్నాడు తండ్రి. కానీ ఆ పిల్లవాడు వినలేదు. అప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆయన దేవాలయానికి వెళ్ళాడు. ఆ ఆలయం తోణీపురీశ్వరాలయం అని పిలుస్తారు. అది పెద్ద పెద్ద శిఖరాలున్న దేవాలయం. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళాలి. ఈ పిల్లవాడిని ఈ తటాకం మెట్ల మీద కూర్చోబెడితే తండ్రి స్నానం చేస్తున్నప్పుడు పిల్లవాడు నాన్నగారు అంటూ గబగబా మెట్లు దిగితే దొర్లి పడిపోతే దెబ్బలు తగులుతాయని చెప్పకుండా ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఒక మంటపంలో కూర్చోబెట్టి ఒకసారి ఎదురుగుండా ఉన్న తోణీపురీశ్వర ఆలయ శిఖరాల మీద పార్వతీ పరమేశ్వరుని చూపించి, వీళ్ళిద్దరూ లోకానికంతటికీ అమ్మా నాన్నలు. నీకేమైనా భయం వేస్తే కిందకి దూకేకు, అక్కడే కూర్చుని అమ్మా అని ఏడు అన్నాడు. ఒక్కొక్క మాట జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూడండి. తల్లిదండ్రులు మాట్లాడవలసిన మాటలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. పిల్లవాడికి అలా చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు. అంతేగాని నువ్వు అన్నం తినకపోతే బూచాడు వచ్చి ఎత్తుకుపోతాడు, నువ్వు పడుకోకపోతే దెయ్యం వచ్చి నిన్ను పట్టేసుకుంటుంది. మొన్న ట్రైన్లో మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే ఒక పాప లైట్ తీసేయద్దండి, లైట్ తీసేయకండి అంటోంది. లైట్ ఉంటే నిద్ర పట్టదు కదమ్మా, మరి చిన్న లైట్ అయినా వేస్తాను అంటే తండ్రి పక్కన పడుకుంది. అమ్మ అమ్మ అని పిలుస్తుంటే తండ్రి ఫోన్ చేసి వాళ్ళ అమ్మని పిలిచాడు. పక్క బెర్త్లో ఎక్కడో దొరికింది వాళ్ళకి సీట్లు అన్నీ. ఇప్పుడు ఒక చోట దొరకట్లేదు కదండి. అయితే ఆ అమ్మాయి వచ్చి, అమ్మ ఈ అమ్మమ్మ గారు లైట్ తీసేస్తున్నారు, లైట్ తీసేస్తే దెయ్యాలు వస్తాయి, లైట్ తీసేయకూడదని నువ్వు చెప్తూ ఉంటావు కదా, ఈవిడికి చెప్పమ్మా అని చెప్పి ఆ పిల్ల ఏడుస్తోంది. ఏడుస్తుంటే పడుకున్న తర్వాత లైట్ తీసేస్తే పర్వాలేదులే, పడుకోకుండా ఉన్నప్పుడు లైట్ తీయకూడదు, నేను చెప్తాలే అని చెప్పి ఆ తల్లి చెప్తుంది. ఇటువంటి భయాలను పెట్టేస్తే వాళ్ళకి ఎప్పుడు చీకటి చూసినా భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను అన్నానమ్మా, దెయ్యాలు అవి ఏమి రావు నాన్న, పోన్లే నీకు అంతగా భయం అయితే ఇప్పటికిప్పుడు మనం తీసేసేటటువంటి విషయం కాదు కదండి. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇది విషయం, దెయ్యాలు లేవు ఏమీ లేవని చెప్పేటటువంటి విషయం కాదు కదా. అది ట్రైను ఓ పక్క 10:30 అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది, అసలే ట్రైన్ లేట్లు. కాబట్టి ఆ సమయంలో లైట్ ఉంచేసి ఆ అమ్మాయి పడుకున్న తర్వాత లైట్ తీసేయండి అని వాళ్ళ నాన్నగారికి చెప్పి పడుకుని పోయాం. కాబట్టి అవి కాదు చెప్పాల్సింది. ఈయన ఏం చెప్పారు, లోకానికి అంతటికీ అమ్మా నాన్నలు పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి నీకు భయం వేస్తే కిందకి దిగి అక్కడికి ఇక్కడికి భయపడి పారిపోకు, అమ్మా నాకు భయం వేస్తోంది అని ఏడవమని చెప్పాడు తండ్రి. కాబట్టి అలా చెప్పేసి తల్లిదండ్రులు మాట్లాడవలసిన మాటలు ఆ రకంగా ఉంటేనే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారండి. పిల్లవాడికి అలా చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం చేసేటప్పుడు మంత్రాలను చదువుకుంటూ నీటిలో మునిగాడు. పిల్లవాడికి తండ్రి కనబడలేదు. పిల్లవాడికి తండ్రి కనపడకపోయేసరికి భయం వేసేసింది. నాన్నగారు నీళ్లలో మునిగిపోయారు, ఇంకా పైకి రాలేదని వాడికి హృదయంలో బాధ కలిగింది. వాడికి తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అప్పుడు వాడు శిఖరం వంక పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్న అని వాళ్ళిద్దరినీ చూసి ఏడుస్తున్నాడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడండి. పార్వతి వైపు చూసి, ఏమిటి అలా చూస్తున్నావు, పిల్లవాడు ఏడుస్తున్నాడు పద అన్నాడు. అప్పుడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరికి వచ్చారు. పార్వతీదేవి పిల్లవాడిని ఎత్తుకుని లాలిస్తోంది, కానీ పిల్లవాడు ఏడుపు ఆపలేదు. అప్పుడు శంకరుడు, నీవు ఇన్ని లోకాలకు తల్లివి కదా, ఏడుస్తున్న పిల్లవాడి ఏడుపు ఆపడానికి తల్లికి ఏం చేయాలో తెలియదా? ఒక బంగారు పాత్రను తీసుకుని నీ స్తన్యాన్ని ఆ పాత్రలోకి పట్టి పిల్లవాడికి తాగించు, వాడు ఏడుపు ఆపుతాడన్నాడు. పార్వతీదేవి, ఏమిటో ఏదో చెబుతారు, నా పాలు తాగితే ఎవరి జ్ఞానం వస్తుందో తెలుసా? మీ జ్ఞానం వచ్చేస్తుంది, వాడు మహాజ్ఞానం అయిపోతాడు, పట్టమంటారా అని అడిగింది. నా జ్ఞానం వస్తుందో ఇంకోటి వస్తుందో తర్వాత మాట. పిల్లవాడు మనల్ని నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చారు, కాబట్టి నేను చెప్పే విధంగా పిల్లవాడి చేత పాలు తాగించు అని చెప్పాడు. ఈ రకంగా శివుడు చెప్పినప్పుడు ఆ పిల్లవాడికి పార్వతీదేవి పాలు ఇచ్చిందా, పాలు తాగిన తర్వాత ఆ పిల్లవాడు ఏమయ్యాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.